ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ పోరాడుతోంది. మూడవ రోజు ఆట ముగిసేసరికి 49 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసింది వెస్టిండీస్. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ 5 వికెట్లకు 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ త్యాగనారాయణ్ చంద్రపాల్ విఫలమయ్యాడు. అతిరాజ్ను వాషింగ్టన్ సుందర్ బౌల్ చేశాడు. దాంతో 35 పరుగుల వద్దే 2 వికెట్లను కోల్పోయింది వెస్టిండీస్. ఆ దశలో క్యాంబెల్, హోప్ అద్భుతంగా ఆడారు. వీళ్ళిద్దరూ కలిసి మంచి భాగస్వామ్యంతో టీంకు రన్స్ అందించారు. క్యాంబెల్ మెల్లగా తన కెరీర్ మెయిడెన్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. ఇక అంతకన్నా ముందు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 69 బంతుల్లోనే 50 పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో హోప్ కూడా 80 బంతుల్లో 50 పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మూడో సెషన్లో ఒక్క వికెట్ కూడా పడకుండా వెస్టిండీస్ ప్లేయర్స్ రోజును ముగించారు.